సంవత్సరం మొత్తం పంటలకు, వానలకు, ప్రకృతికి కూడా రైతులంటే చిన్న చూపే. ఏమయ్యా తులసయ్యా, డబ్బులు ఎప్పుడు ఇస్తావయ్యా? లేదయ్యా, మీ అప్పు నేను తీర్చేస్తానులే. అప్పు ఇచ్చి తప్పు చేసింది నేను, నువ్వెందుకయ్యా తలదించుకొని వెళ్ళిపోతున్నావు? లేదయ్యా, మీ అప్పు నేను ఎలాగైనా తీర్చేస్తాను. తీర్చి తలెత్తుకొని వెళ్తాను. ఓపిక పట్టండి అయ్యా. తల ఎత్తుకొని వెళ్తావో తల దించుకొని వెళ్తావో నాకెందుకయ్యా? నీ వల్ల నా వ్యాపారం పోతుంది. అయితే మీ ఆవిని పంపు. ఏంటయ్యా ఆ మాటలు? మా ఇంట్లో పని మనిషి లేరు. మీ ఆవిడనైనా మీ బావునైనా పంపిస్తే కొంచెం అప్పైనా తీరుతా. మీ అప్పు నేను తీర్చేస్తానులే. నీకు అరువుగా ఎరువులు ఇవ్వాలి. నీకు కోపం వస్తే నేను అరుపులు పడాలి. ఇంకో వారం రోజులుగా నా బాకీ తీర్చకపోతే మీ ఇంటి మీద పడతా. అరే చిన్నోడా, కట్టె పుల్లలు తీసుకురాలా ఇలా. సరే అమ్మా, తీసుకొస్తున్నాను. ఈసారి కూడా అలానే వస్తుందమ్మా మనకి పంట. అవునరా చిన్నోడా, అలాగే కనపడుతుంది. ఈసారి కూడా లాభం వచ్చేలాగా లేదు. అయ్యో, అలా అయితే ఎలా అమ్మా? మనము చాలా కష్టాల్లో ఉన్నాం. దండలయ్యా. ఏమయ్యా తులసయ్యా, డబ్బులు తీసుకోవడమే గానీ ఇవ్వడం తెలియదా నీకు? ఈసారి పంట పండగానే ఇచ్చేస్తాను ప్రెసిడెంట్ గారు. లేకపోతే నీ పొలం స్వాధీన చేసుకుంటాను. దేవుడా, ఈసారి అయినా మా అన్న వాళ్ళకి పంట వచ్చేలాగా చూడు స్వామి. అంత కష్టాల్లో ఉన్నాడు మా అన్న. మా అప్పులన్నీ తీర్చేలాగా చూడు స్వామి మాకి. తులసియా, రే తులసియా, రే తులసియా, ఏమైందిరా? ప్రకృతిని అందరం కలిసి బాధ పెడుతున్నాం, కానీ ప్రకృతి బాధ పెట్టినప్పుడు మాత్రం ఎక్కువగా నష్టపోయేది రైతు మాత్రమే. రైతు పడని కష్టం లేదు, రైతు చూడని నష్టం లేదు, రైతు చూడని చావు లేదు. మనం అన్నం కోసం ఎదురు చూసే రోజు వస్తే తప్ప రైతు విలువ తెలియదు. రైతు కానీ లాక్డౌన్ చేశాడంటే కరోనా కంటే ప్రమాదకరం. ఇకనైనా రైతులను గౌరవించటం నేర్చుకుందాం. ఉద్యోగికి సెలవు వచ్చినా, కంపెనీకి తాళం పడినా, ప్రభుత్వాలే స్తంభించిన, ఆగిన ప్రపంచాన్ని నడిపించేందుకు పరిగెత్తేవాడు రైతు ఒక్కడే. పొద్దున్నే లేచి పొలం బాట పట్టి ఆరుగాలం శ్రమించి ఆకలి తీర్చేవాడు రైతు. Agriculture is the future. This is the power of agriculture. Our country is an agricultural land. 60% of people belong to agricultural background. Once in a lifetime, you need to meet a doctor, a lawyer, a teacher. But every day, you need to meet a farmer.